ప్లాన్ చేసుకోకుండా వస్తే ఇదే ఇబ్బంది అన్నట్టు. ఎలిఫెంట్. అండ్ మీరు వచ్చే వాళ్ళ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్ చూపించి మీకు వెళ్ళిపోతాను. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. పేరుచర్ల నగరం ఇదిగోండి, ఇక్కడ మనకి మ్యాప్ అయితే. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను గుంటూరులో చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నగరవనం పార్క్ అయితే వెళ్తున్నానండి. నేనేం వర్క్ కంప్లీట్ చేశానో అది వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాము. నేను ప్రస్తుతం అయితే నల్లపాడులో ఉన్నానండి. అదే లాస్ట్ టైం గొర్రెల మండి వీడియో బ్లాగ్ మీరు చూసే ఉంటారు. అక్కడి నుంచి జస్ట్ 3 కిలోమీటర్సే ఉందండి ఈ పార్క్ అయితే. అప్పుడు ఆ విషయం మనకు తెలియక వెళ్ళిపోయాను ఇంటికి, లేకపోతే అప్పుడే కవర్ చేసేవాడిని. ఓకే, లోపలికి అయితే ఎంటర్ అయిపోయానండి. ఎంటర్ అవ్వగానే లొకేషన్ అయితే చాలా బాగుందండి. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఇక్కడ టైం అయితే 5 వరకే అంటే నేనేమో 4:30కి వచ్చాను. ఓకే, ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ అండి. అదే కెమెరా కనుక అలౌ చేయాలంటే కనుక మీకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. జిప్ లైన్ కూడా ఉంది, 300 కాస్ట్ చేస్తున్నారు, కానీ టైం అయితే లేదంటున్నారు. కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతాను, ఉంటే కనుక జిప్ లైన్ కూడా మీకు చూపిస్తాను, లేదంటే ఓన్లీ పార్క్ వరకు మీకు చూపిస్తాను. 5 వరకే అంటే 9 to 5 అంట. అండ్ మీరు వచ్చే వాళ్ళ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఫోన్పేలో డబ్బులు పెట్టుకుని రండి. ఎవరైనా క్యాష్ కంపల్సరీ, ఫోన్పే లేదంటారు, కానీ ఇక్కడ ఓన్లీ ఫోన్పేలోనే ఇస్తారంట టికెట్. క్యాష్ అయితే తీసుకోవట్లేదు. సో పక్కాగా ఫోన్పేలో పెట్టుకొని డేటా ఉంచుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని రండి. అలా అయితేనే టికెట్ అయితే ఇస్తారు, కానీ క్యాష్ ఇస్తే టికెట్ అయితే ఎవరంట. సో ఇక్కడ ఇది విషయం. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి, లోపలికైతే వచ్చేసాను. ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం గుంటూరు దగ్గర ఉన్న పేరుచర్ల ఏపీ ఫారెస్ట్ నగరవనంకి అయితే వచ్చేసాము. విజయవాడ నుంచి ఒక 52 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. చాలామందికి ఈ ప్లేస్ గురించి ఇంకా తెలియదండి, కానీ ఒక్కసారి వస్తే మాత్రం నేచర్ ఎంత బాగా డెవలప్ చేశారో అర్థమవుతుంది. ఇక్కడ మనకి మ్యాప్ కూడా పెట్టారండి. మనకి మ్యాప్ ఏం అక్కర్లేదు, కొంచెం ముందుకెళ్తే డైరెక్షన్స్ కూడా ఉంటాయి. లేకపోతే ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని అడిగినా కూడా ఎలా వెళ్ళాలనేది కూడా వీళ్ళైతే చెప్తారు. ఇది కేవలం ఒక పార్కే కాదండి, అడవి వాతావరణాన్ని నగరానికి దగ్గరగా తీసుకొచ్చిన ఒక మంచి ప్రయత్నం. సో లోపల ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఒకసారి విజిట్ చేయాలి, మొత్తం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇప్పటి వరకు వీడియో చూసి అది నచ్చినట్టయితే కనుక మీరు లైక్ చేయండి. పక్కన హై పాయింట్స్ అని వస్తే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని అయితే ఆశిస్తున్నాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. నగరవనం అంటే ఏంటంటే, నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, కాంక్రీట్, బిల్డింగ్స్ మధ్య కూడా ప్రజలకు ప్రకృతి దగ్గరగా ఉండేలా తయారు చేసిన అర్బన్ ఫారెస్ట్ అన్నమాట. ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా స్థానిక చెట్లనే పెంచుతారు. పక్షులు, సీతాకోక చిలుకలు, చిన్న జీవులకు కూడా ఇది ఒక మంచి ఆశ్రయం అవుతుంది. ఒక పెద్ద చెట్టు రోజుకి చాలా మందికి సరిపడేంత ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అందుకే అడవులను భూమి ఊపిరితిత్తులు అంటారు. లోపలికి వెళ్ళే కొద్దీ చుట్టూ పచ్చదనమే కనిపిస్తుందండి. చల్లటి గాలి చాలా బాగుంది. మాటల్లోనే మనమైతే ఆర్టిఫిషియల్ జూ పార్క్ అయితే వచ్చాము. స్టార్టింగే ఒక ఎలిఫెంట్ అయితే ఉంది. అంత రియల్ గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. పక్కనే టైగర్ మామ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గడ్డి వీళ్ళు పెంచుతున్నారు వాటర్ పోసి. దానివల్ల ఆర్టిఫిషియల్ అని తెలిసినా కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ఇంకా చాలా జంతువులు అయితే ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో పిల్లలతో కనుక ఇక్కడికి వస్తే మాత్రం పిల్లలు మాత్రం ఈ ప్లేస్ అయితే వదిలి వెళ్ళరు. చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. మనం చిన్నప్పుడు అయితే చాలా చెట్లు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు నగరాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే బిల్డింగ్ కట్టేస్తున్నారండి. అందుకే ఇలాంటి నగరవనాలు చాలా అవసరం. చెట్లు కేవలం నీడ ఇవ్వవు, వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి, గాలిని శుభ్రం చేస్తాయి, వర్షాలకు కూడా ఒక రకంగా హెల్ప్ అయితే చేస్తాయి. అందుకే చెట్టు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు ఒక మంచి బహుమతి. ఏనుగుతో మొదలుకొని తర్వాత ఇక్కడ నెమలి, తర్వాత జింక, ఇలా చాలా అయితే ఉన్నాయి. అక్కడ అనకొండ కూడా చూసాం మనం. భలే ఉంది. చింటూ గారు ఎక్కడ ఉన్నాడు. ఈ ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక 6 లోపే వస్తే మనం ట్రెక్కింగ్ కూడా చేయొచ్చండి, కానీ 6 లోపే రావాలి. అండ్ ఈవినింగ్ మీరు 3 or 4 లోపే వచ్చేసి ఇక్కడ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే 4:35 దాటితే కనుక పైన జిప్ లైన్ అయితే మాత్రం అవైలబుల్లో ఉండదు. వాళ్ళు 4:35 లోపే క్లోజ్ అంట అది. ఈ ఏరియా దగ్గర ఉన్న వాళ్ళు అయితే చక్కగా ఒక 20 రూపీస్ ఇచ్చి ఇక్కడ అవుట్డోర్ జిమ్ అయితే ఫెసిలిటీ ఉంది, చక్కగా చేసుకోవచ్చు. అండ్ యోగా కూడా ఉంది. హాయిగా ఇక్కడ వర్షం పడితే ఇదిగోండి ఇక్కడ కూర్చోవచ్చు. చాలా చల్లదనంగా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒకే ఒక చిన్న విషయం అండి, చెత్త మాత్రం ఎక్కడ పడితే అక్కడ పారేయకండి. నేను చాలా చోట్ల చూశాను, లేస్ ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. డస్ట్బిన్స్ ఉన్నాయి, సో డస్ట్బిన్లో అయితే వెయ్యండి. ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని అయితే పాడు చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ ఎర్రచందనం చెట్లు అంటండి. ఒక్కో చెట్టు వయసు దగ్గర 7 సంవత్సరాలు ఉంటుందంట. ఇందాక మీరు చూసిన పార్కే కాకుండా పిల్లల కోసం మరో పార్క్ అయితే ఇక్కడ ఉందండి. ఫ్యామిలీతో వస్తే పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు
ప్రశాంతంగా కూర్చొని నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మొబైల్ టీవీకి దూరంగా కొంతసేపు ఇలా గడపడానికి వస్తే ఇలాంటి ప్లేస్లకి బెస్ట్ అని అయితే చెప్తాను. అది ఒకటే ఒక మాట, టైం ఎక్కువ ఉన్నప్పుడు రండి, కానీ నాలాగా మధ్యలో ఇలా ప్లాన్లు అటు ఇటు చేసుకొని అయితే రాకండి. ఎందుకంటే టైం అయితే సరిపోదు. చాలా అంటే చాలా పెద్ద ప్లేసు, మొత్తం అడివే. మధ్యలో చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ నా దగ్గర టైం లేదు. అక్కడ క్లోజింగ్ టైం ఆల్రెడీ 5:15 అయింది, టైం అయిపోతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమి చూపించలేకపోయాను, క్షమించండి. బట్ ఎఫర్ట్ని గుర్తించి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లాన్ చేసుకోకుండా వస్తే ఇదే ఇబ్బంది అన్నట్టు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. యాక్చువల్గా నేను విజయవాడ మార్నింగ్గా బయలుదేరానండి. గుంటూరు దాటి పరిటాల నల్లచెరువు రోడ్డు దగ్గర ఒక కళ్యాణ మండపంలో అయితే నేను ఫోటోగ్రఫీ చేయడానికి వచ్చాను. అక్కడ మ్యారేజ్ అయితే మొత్తానికి 3:30కి కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్లకుండా అక్కడి నుంచి ఈ పార్క్ డిస్టెన్స్ చూస్తే ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పని అయితే ఇక్కడికి వచ్చాను. అది జరిగిన విషయం. సరే, ఆ జిప్ లైన్ దగ్గర ఉండే వాళ్ళ గురించి ఇక్కడ ఈ మెయింటెనెన్స్ చేసే అన్నని అడిగితే ఆయన నెంబర్ ఇచ్చాడు. కరెక్ట్గా ఫోన్ చేసే టైంకి రీఛార్జ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఆన్ చేసిన తర్వాత రీఛార్జ్ అయిపోయింది, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అన్నాడు. సరే, జిప్ లైన్ ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవునా సరే ఓకే పేజ్ ఉందా ఇలాగా అంటే ఓకే అయితే పర్వాలేదు అని చెప్పని వెంటనే నేను ఫోన్ చేస్తా 2 minutesలో అన్నారు. అమ్మయ్య ఇంకా జిప్ లైన్ ఉందరా బాబు అని ఫిక్స్ అయిపోయాను. బట్ ఆయన ఒక్కడే ఉన్నాడంటే ఇంకొక ఆయనకి ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుందంట. లేకపోతే కంపల్సరీ జిప్ లైన్కి వెళ్ళేవాడిని, మీకు చూపించేవాడిని, నేను ముందు ఎక్స్పీరియన్స్ చేసేవాడిని. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, మిస్ అయిపోయింది. ఫోన్ చేసి ఇంకా నెంబర్ తీసుకున్నాను అన్నది. ఈసారి వచ్చేటప్పుడు 1 day బిఫోర్ ఆయన చెప్పి రమ్మన్నాడు. బ్యాచ్ వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నాడు. సో అది మ్యాటర్. ఈసారి జిప్ లైన్ కోసమే పర్టికులర్గా అసలు ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్ చూపించి మీకు వెళ్ళిపోతాను. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అబ్బా చాలా బాగున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి మంచి ప్లేస్ అని చెప్తాను. ఇక్కడ జిప్ లైన్, ఏటీవీ రైడ్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కానీ మనం వచ్చింది టైం అయిపోయాక. అండ్ ఇక్కడ మొత్తం చుట్టూతా డిస్టెన్స్ వచ్చేసి 6 kilometers ఉందంటండి. నేను మహా అయితే ఒక 2 kilometers 2.5 kilometers ఏమో తిరిగాను. ఆల్మోస్ట్ మీకు చూపించిందంతా ఉన్నట్టే వీడియోలో. ఒక్క మిస్ అయ్యింది ఎర్రచందనం చెట్లోనూ జిప్ లైన్ మిస్ అయింది. ఇవే మిస్ అయినాయి. మ్యాక్సిమం మీకు ఉన్నాయన్నీ మీకు చూపించానండి. ఇదిగోండి ఎంట్రీ. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ బోర్డు ఉంటుంది. ఇదిగోండి పేరుచెర్ల నగరవనం అన్నమాట. తర్వాత మొక్కల గురించి, తర్వాత ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి, ఇవన్నీ కూడా ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడికి వస్తే అని చెప్పని మొత్తం పెట్టారు ఇక్కడ. ఇదండి వీడియో, చూసారు కదా, మొత్తం చూపించాను. జిప్ లైన్ ఒకటే మిస్ అయ్యాను. అదే కదా మెయిన్ అని మీరు అంటారు. సరే ఓకే అదే మెయిన్, కానీ ఏం చేస్తాం, మనకి కుదరలేదు. సో దయచేసి క్షమించండి. మిగతాదంతా చూపించాను కదా, ఆ ఎఫర్ట్స్ గుర్తించి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ పక్కాగా ఇక్కడికి వచ్చి ఆ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా అయితే కంపల్సరీగా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో దాకా మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.